న్యూస్కి స్వాగతం. విశ్రాంత్ సోషల్ వెల్ఫేర్ అధికారి ఎస్కే కాసిం సతీమణి ఎస్కే హైమా చనిపోయి 40 రోజుల సందర్భంగా నెల్లూరులోని ఆయన నివాసంలో 40 రోజుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పిఠాపురం, చీరాల, బాపట్ల, ఒంగోలు, గుంటూరు వివిధ జిల్లాల నుండి తన సహచర ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా సహచర విశ్రాంతి ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ తన విద్యుత్ ధర్మంలో సాధించిన ఘన విజయాలు అనేక జిల్లాల కలెక్టర్లు కుమారి సుజాతారావు, శ్రీమతి ఉదయలక్ష్మి, టి గోపాలరావు, శ్రీ కె రాజు తదితర అధికారులు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ కమిషనర్ శ్రీ పడమటి సుందర కుమార్ తదితరులు ఉన్నతాధికారులచే అనేక అవార్డులు పొందిన అంకుటిత కీర్తి ప్రతిష్టలు వెనుక ఆయన సతీమణి దివంగత హైమా సహకారం ఎంతో ఉన్నదన్నారు. కాసిం ఆరోగ్యాన్ని అన్ని వేళలా కాపాడుకుంటూ వచ్చిన ఆమె త్యాగ నిరతిని అందరూ కొనియాడుతూ ఆమె చిత్రపటానికి పూలమాలతో అలంకరించి ఘన నివాళులర్పించారు. కాసింకి ధైర్యము, మనోనిర్భరాన్ని ఆ భగవంతుడు కలిగించాలని, యథావిధిగా సమాజ సేవలో పునీతులు కావాలని ఆకాంక్షించారు. వచ్చిన అతిథులందరికీ కాసిం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఎస్పీ డాక్టర్ రాజశిఖామణి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎస్ఎం గౌష్, కోశాధికారి హజరత్తయ్య, విశ్రాంతి డిప్యూటీ డైరెక్టర్లు ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, సహచర ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబీ వచ్చాడు. బాబీ పిఠాపురం, కాకినాడ మొన్న కూడా అదే ముందు 20 లక్షలు కావాలంటే తీర్చేయండి అంటే వస్తారని చెప్పినాను మీరు బాగా. వీళ్ళుండేది పక్కన అది చేస్తే ఇక్కడ కేఎన్ఆర్ ప్రిన్సిపల్ పోయి అక్కడి నుంచి వచ్చారు. ఈనాడు మిత్రులు కాసిం గారి మిస్సెస్ హైమా గారు ఆమె చనిపోయిన కార్యక్రమంలో అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత బంధువుల్ని, మిత్రుల్ని, వేరే దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వచ్చారు. ఇది బాధకర విషయమైనా కూడా ఆమె ఎన్నో ఉద్దేశాలతోటి పిల్లల్ని పెంచడం కానీ, ఆయన్ని కాపులో ఉండటం కానీ చేసింది. సో అదే దృక్పథంలో పిల్లలు కానీ కాసిం గారు కూడా ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటి సర్వీస్ చేస్తూ శేష జీవితం ఆమెకి పేరు తెచ్చే విధంగా చేయాలనేది మా అందరి ఆశీస్సు, మా అందరి కోరిక కూడా. సో అవి కంటిన్యూ చేస్తూ ఇతరులకి మాదిరికరంగా ఉండాలని కూడా నేను ఆశిస్తున్నాను. నా పేరు రాజశిఖామణి, ఎస్పీ రిటైర్డ్. కాసిం గారితో నేను చాలా సంవత్సరాల నుంచి ఎంతో మేము వర్క్ ప్రజాసేవలో మేము భారత సేవ ఫౌండేషన్ అనే ద్వారా కూడా ఎన్నో పనులు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనము మా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాం, అంతేగాని ఎందుకంటే మనం ఏదో చేస్తున్నాం గొప్ప విషయం కాదు. అదేవిధంగా ఆయన కూడా చేస్తున్నారు. ఆయన ఈ విధంగా చేయడానికి కూడా హైమా మేడం గారు చేశారు.
సో ఆ సపోర్టు ఆయన చూపించిన ప్రేమ ఎన్నింటినీ నడిపించింది ఆయన. అది కూడా ఆమె 40 రోజుల దినం జరిగే కార్యక్రమంలో మన కాసిం గారి శ్రీమతి ఆయన ఇంతవరకు ఎన్నో సేవలు చేయడానికి తన ఇంటి నుండే ఆమె పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్ళారు. అదేవిధంగా ఆమె అతనిలోనే మన కాసిం సార్ మన మనసులోనే ఉండి ఆమెకి ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన ఇంకా మంచి సేవలు చేసి సమాజానికి ఇంకా ఉపయోగపడాలని మేము కూడా ఉండాలని అనుకుంటాను. ఇప్పుడు ప్రతి సేవలో ప్రజలకి కావాల్సిన మాకు ఏడబ్ల్యూగా కాసిం గారు అద్దెంకులు దాదాపు 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశారు సార్. మా హెచ్డబ్ల్యూఎస్కి అన్ని విషయాలు బాగా చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. మేడం గారు కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కానీ ఆయనకు కావాల్సిన ఫుడ్ని మేము అన్ని రకాలకు కూడా ఇంట్లో తెప్పించేది సరే జాగ్రత్తలు చూసుకున్నామండి. 7 సంవత్సరాలు బాగా చేశారండి. మంచిగా పేరు వచ్చింది. జిల్లాలో కూడా అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారు ఉదయలక్ష్మి గారు కూడా సార్ గారికి అవార్డు ఇచ్చారు. అప్పుడు మీరు నెల్లూరు నుంచి మాకు పరిచయం అండి, బ్రహ్మాండంగా చేస్తారు మీరు అని చెప్పి అన్నారు. తర్వాత కమిషనర్ సుందర్ కుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్దెంకులు స్కాలర్షిప్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారండి. దానికి 23 జిల్లాల నుంచి డీడీలు, ఏఎస్డబ్ల్యూస్, డిఎస్డబ్ల్యూస్ మొత్తం వచ్చారు. పిల్లల చేత అందరి చేత ఏర్పాటు చేయించాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయిందండి. సుందర్ కుమార్ గారు ఇప్పుడు కూడా అలాంటి ప్రోగ్రాం నేను ఈ రోజు వరకు కూడా చేయలేకపోయానని చెప్తుంటారు సార్. కాసిం గారు ఆ విధంగా మాకు చేశారు. అందువల్ల మేము ఆయన్ని బాగా చూడాలనే ఉద్దేశం మీద మేడం గారు బాగుండేవాడు సార్. ఎప్పుడన్నా నెలకో 2 నెలలకో ఒకసారి బాగలేదనుకుంటే 2 రోజులు ఉండి వెళ్ళిపోయేది. ఈరోజు అందరం కలిసి మా అద్దె తాలూకా నుంచి అందరం కలిసి సార్ దగ్గరికి వచ్చాము. దీనికి మేడం గారికి మా యొక్క అద్దెంకి హఠాత్ మరణానికి అద్దెంకి యూనిట్ తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తుంది. నా పేరు మొవ్వా శ్రీనివాసరావు, అద్దెంకి 1 హాస్టల్ వార్డెన్ని. తర్వాత ఎస్ మోహన్ రావు సార్, రిటైర్డ్ అద్దెంకి హెచ్డబ్ల్యూ గారు. తర్వాత జి శ్రీనివాసరావు టీచర్ గారు. లక్ష్మీబాయి మేడం గారు వలపల్లిలో వాయిస్ హాస్టల్ చేస్తున్నారండి. అదేవిధంగా రాజేశ్వరి మేడం గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ఎం గౌస్. ఈ కాసిం సార్ మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఏ పని పెట్టుకున్నా కానీ నేనున్నాను ముందని చెప్పేసి వచ్చి ఆదుకునేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. సడన్గా ఈ విధంగా వాళ్ళ ధర్మపత్ని స్వర్గస్థురాలైన సందర్భంగా మాకు కూడా ఎనలేని లోటు, అసోసియేషన్ పరంగా ఎనలేని లోటు కలిగింది. ఆమెకి స్వర్గంలో విద్యేసేసి ఆమె శాంతి, ఆమె మనశ్శాంతి కలుగజేసి వీరి కుటుంబానికి ధైర్యం కలుగజేసి ఆమె లేని లోటును గట్టి చేసే ఆ దేవుడు వీళ్ళని ధైర్యాన్ని ప్రసాదించి చేయవలసిందిగా కోరుతూ